నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. తుని ఎమ్మెల్యే శ్రీమతి యనమల దివ్య ప్రజా వాగ్దానాల అమల్లో మరో ముందడుగు పడింది. తొండంగి మండలంలోని కోన ప్రాంత ఎస్ఈజెడ్ భూ నిర్వాసితులకు ప్రభుత్వ విప్ యనమల దివ్య గుడ్ న్యూస్ చెప్పారు. సెజ్కు రైతుల నుంచి సేకరించిన భూముల్లో 890 ఎకరాలకు సంబంధించిన రైతులకు ఎకరానికి 18 లక్షలు పరిహారం ఇస్తామని, తాజాగా 1148 మంది రైతులకు ఆర్థిక లబ్ధి చేకూరుతుందని యనమల దివ్య తెలిపారు. తొండంగి ఎస్ఈజెడ్ రైతులకు యనమల దివ్య తీపి కబురు. ఫలించిన ఎమ్మెల్యే కృషి ఫలితం. ఎకరానికి 18 లక్షలు పరిహారం, 1148 మంది రైతాంగానికి ఆర్థిక లబ్ధి. ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య మాట నిలుపుకున్నారు. కేఎస్ఈజెడ్ పరిధిలో మిగిలి ఉన్న 890 ఎకరాలకు రైతులు కోరుకున్నట్టుగా పరిహారం చెల్లింపు జరిపిస్తామని మీ ఇంటికి మీ దివ్య పర్యటనలో మేడం యనమల దివ్య మాటిచ్చారు. లోగడ కేఎస్ఈజెడ్ అరబిందో దివీస్ పోర్టుల నిర్మాణం కోసం జరిగిన భూసేకరణకు సంబంధించి రైతులకు ఎకరానికి 9 లక్షల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. అయితే ఈ పరిహారంకు సమ్మతించని కొంతమంది పరిహారాన్ని తిరస్కరించారు. దీంతో భూసేకరణలో 895 ఎకరాల భూమి పెండింగ్లో ఉంది. ఎన్నికలకు ముందు ఈ భూములు రైతులకు తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన శ్రీమతి యనమల దివ్య ఎమ్మెల్యే హోదాలో ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన యనమల దివ్య పట్టు వీడకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఎమ్మెల్యే యనమల దివ్య అభ్యర్థనను సమ్మతించిన ప్రభుత్వం నష్టపరిహారం పెంపునకు సమ్మతించింది. ఎకరానికి 18 లక్షల చెల్లింపునకు ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల చేసిందని ఎమ్మెల్యే యనమల దివ్య తెలిపారు. తుని నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలుకు అలుపెరగని కృషి చేస్తున్న మేడం యనమల దివ్య తాజాగా కేఎస్ఈజెడ్ బాధిత రైతాంగానికి తీపి కబురు అందించారు. ఎమ్మెల్యే కృషి ఫలితంగా 890 ఎకరాలకు సంబంధించి 1143 మంది రైతులు ఆర్థిక ప్రయోజనం, ప్రధాన సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తున్న ప్రజా బాంధవి శ్రీమతి యనమల దివ్యపై ప్రశంసల వర్షం కురుస్తుంది. చాన్నాళ్లుగా నలుగుతున్న ఎస్ఈజెడ్ భూముల పరిహారం సమస్యను పరిష్కారం లభించడంపై రైతాంగంలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఎకరానికి 18 లక్షల చొప్పున పరిహారం రాబట్టిన మేడం యనమల దివ్యకు రైతాంగం కృతజ్ఞతలు తెలియజేశారు. యనమల దివ్య గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలోని అత్యంత పెద్ద సెస్ మా కాకినాడ ఎస్ఈజెడ్ అధ్యక్ష. 2006వ సంవత్సరంలో దీన్ని రూపకల్పన జరిగింది అధ్యక్ష. సుమారు 3200 ఎకరాలకు రైతుల నుండి ఎక్వైర్ చేశారు అధ్యక్ష. ఈ అమాయక రైతులు మొత్తము 2400 మంది. తొండంగి, ఏవి నగరం, కోదాడ, పెరుమాళ్పురం, ఒంటిమామిడి మరియు కొత్తపాకల్ పంచాయతీల నుండి ఎకరానికి 3 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇచ్చి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేశారు అధ్యక్ష. కానీ 2014-2019 మధ్య మన టీడీపీ ప్రభుత్వం ఆ నష్టపరిహారాన్ని ఎకరానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారిని ఆదుకోవటం జరిగింది అధ్యక్ష. కాకపోతే మొత్తం తీసుకున్న 3200 ఎకరాలలో సుమారు 987 ఎకరాలకు రైతులు ఇంకా నష్టపరిహారం తీసుకోలేదు అధ్యక్ష. వీరి సంఖ్య 1287 మంది రైతులు అధ్యక్ష. అలాగే అరబిందో, కాకినాడ, గేట్వే పోర్ట్, డివీస్ వంటి సంస్థలు మా భూముల్లో వ్యాపారాలు చేసి కోట్లలో లాభాలు గడిస్తున్నారు అధ్యక్ష. కానీ రైతులకు మాత్రం న్యాయం జరగటం లేదు అధ్యక్ష. మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు, రెవెన్యూ మంత్రి వర్యులకు, అలాగే పరిశ్రమల శాఖ మంత్రి వర్యులను కోరేది ఏమిటంటే, మా రైతులకు సాధ్యమైనంత ఎక్కువ నష్టపరిహారం ఇచ్చి అదేవిధంగా నిరుపయోగంగా ఉండే భూమిని, ఏ సంస్థకు అలాట్ చేయని భూమిని రైతులకు వాపసు ఇవ్వాల్సిందిగా చేతులు జోడించి విన్నవించుకుంటున్నారు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ ఫ్యాక్టరీస్లో జరుగుతున్న పొల్యూషన్ కూడా అదుపు చేసి రైతులను, మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను అధ్యక్ష. చివరిగా ఎస్ఈజెడ్కు వచ్చిన సంస్థలు మా ప్రాంతానికి ఏమీ న్యాయం చేయట్లేదు అధ్యక్ష. ఉద్యోగాలు మరియు కాంట్రాక్ట్ వర్కులు కూడా బయట వారికే ఇచ్చి ఈ ప్రాంతం వారికి అన్యాయం చేస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా సీరియస్ ఇష్యూగా పరిగణించి ఒక శాసనసభ కమిటీ వేసి ఈ ప్రాంతం వారికి న్యాయం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. అలాగే అధ్యక్ష, డెవలప్మెంట్కి మేము ఎప్పుడూ వ్యతిరేకం కాదు అధ్యక్ష. ఈ డెవలప్మెంట్ అనేది ఇంక్లూజివ్గా జరగాలి. ఆ ప్రాంతం వాళ్ళు
వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసి ఈ డెవలప్మెంట్లో భాగం చేయాలనే ఉద్దేశం అధ్యక్ష మాది. థ్యాంక్ యూ అధ్యక్ష.